జిల్లా పుంగునూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి కాసేపట్లోనే పుంగునూరుకి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి చేరుకోబోతున్నారు. ఆయన పర్యటనకు నిరసనగా టీడీపీ శ్రేణులు అక్కడ ఆందోళన చేస్తున్నాయి. గతంలో చంద్రబాబుని అడ్డుకున్నారంటూ వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించారు టీడీపీ కార్యకర్తలు. పుంగునూరుకి పెద్దిరెడ్డి రాకూడదు అంటూ వాళ్ళంతా నినాదాలు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విదేశాలకు వెళ్లారు. పర్యటన ముగించుకుని ఇవాళ పుంగునూరుకు వస్తున్నారు. పార్టీ కార్యకర్తలు నేతలతో ఇవాళ పెద్దిరెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే పుంగునూరుకు పెద్దిరెడ్డి రాకూడదంటూ నినాదాలు చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. గతంలో చంద్రబాబు పుంగునూరుకు వస్తుంటే పెద్దిరెడ్డి అడ్డుకున్నారని, చివరికి కుప్పంకి కూడా వెళ్లనివ్వకుండా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు టీడీపీ నేతలు. ఇప్పుడు పుంగునూరుకి పెద్దిరెడ్డి ఎలా వస్తారో చూస్తామంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం చేసి కుప్పానికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు. కుప్పంలోకి రానియకుండా అడ్డుకున్నారు. పుంగునూరులో రూట్ మ్యాప్ లేదని చెప్పి బైపాస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే పుంగునూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొట్టి పుంగునూరులోకి రానియకుండా అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు 500 మంది పైన కేసులు పెట్టించి దాదాపు 10,000 మంది పరారైపోయినారు. పాపం భయపడి ఈ పోలీసులు టార్చర్ తట్టుకోలేక. దానికోసమని ఈ రోజు నువ్వు ఏం అర్హత పెట్టుకొని పుంగూరులోకి వస్తావు అని చెప్పి ప్రశ్నించడానికి మేము ఇక్కడ ఉన్నాం. ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం. అడ్డుకోకుండా పోయే సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు కుప్పంలో అడ్డుకున్నారు. ఈయనేమి కుప్పానికైతే టూర్ పోయినట్టు 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి కుప్పానికి పోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పానికి పోకూడదా? ఆ రోజు ఆయన